మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమానికి నియోజకవర్గ మండలాలకు సంబంధించిన పార్టీ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చంద్రగౌడ్, మన్సూర్, మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, వైస్ చైర్మన్ నయీముద్దీన్, సీనియర్ నాయకులు సత్యం గౌడ్, నర్సింలు, వెంకటేష్, నర్సాపూర్ మండల పార్టీ అధ్యక్షులు శేఖర్, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు హాజరవడం జరిగింది. ఈ రోజు కార్యకర్తల కృషి వల్లనే ఈ రోజు మేము నాయకులుగా తయారైనా. మరి ఈ రోజు ఏంటంటే ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మరి చాలా బతిలాడినా కూడా వెళ్ళకుండా పార్టీకి కట్టుబడి ఉన్నటువంటి కార్యకర్తల్ని ఖచ్చితంగా కాపాడుకుంటాం, వారికి అందుబాటులో ఉంటాం. వారికి ఏ సమస్య వచ్చినా కూడా మేము వారి ధరలో ఉంటామని చెప్పేసి వారికి హామీ ఇవ్వడం జరిగింది. కార్యకర్తలు కూడా వారిని నమ్మి ఈరోజు ప్రజా ఆశీర్వాద సభ మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇద్దరు, అక్కడ గాలి అనిల్ కుమార్ గారు, ఇక్కడ మన వెంకటరామరెడ్డి గారు, ఇద్దరు గెలుపు కోసం లక్షలాదిగా తరలి వచ్చి ఆ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. ఈ సభ ద్వారా ఇచ్చేటువంటి మెసేజ్ని గ్రామానికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. భావిస్తా ఉన్నా, నాకైనా కామెంట్స్ అయినా. కానీ కాకపోతే ఏంటంటే ఈరోజు నాయకులు పోయినంత మాత్రాన కార్యకర్తలు మాత్రం ఎవరు కూడా వీడలేదు. ఇంకా ఏంటంటే గ్రామాల్లో బాగా జరిగింది. అప్పటి నుంచి ఉద్యమం సమయం నుంచి ఉన్నటువంటి నాయకులు అయితే ఇంకా కూడా చాలా స్ట్రాంగ్గా పార్టీ కోసం పనిచేస్తాం, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మొన్న దాదాపు 6 మండలాలకు సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశం నిర్వహించి చాలామంది స్పష్టంగా పార్టీకి కట్టుబడి ఉంటాం, పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే కూడా ఈరోజు ఇంకా ఎక్కువ కష్టపడతామని, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆ వ్యతిరేకతను మరి మన ఓటు రూపంలో దాన్ని డైవర్ట్ చేసుకుంటామని చెప్పేసి ప్రతి ప్రజానికం దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం 6 గ్యారెంటీలు 420 హామీల పేరిట మోసం చేసిందని, రైతుల సంక్షేమాన్ని గాలికొట్టేసిందని, ఈరోజు కొనుగోలు కేంద్రాలు సరిగ్గా ఇంకా ఏర్పాటు చేయలేదని, దళారులకు మధ్య తక్కువ రేటుకి అమ్ముకునేటువంటి పరిస్థితి, దౌర్భాగ్య స్థితి ఏర్పడిందని రైతులు వాపోతా ఉన్నారు. రైతుల పంటలు కూడా చాలా వరకు ఎండిపోవడం జరిగింది. సో ఆ ఎండిపోయినటువంటి పంటలను కనీసం ఒక్క నాయకుడు కానీ, ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, లేకుంటే మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్తున్నటువంటి ఇన్ఛార్జీలు కానీ ఇంతవరకు ఒక్కరు కూడా వచ్చి వారిని మాట్లాడించినటువంటి పాపన పోలేదు. మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నా, ఎండిపోయినటువంటి పంట రైతులకు నష్టపరిహారంగా ఎకరాకు 25,000 ఇవ్వాలని, అదేవిధంగా వారు మాట ఇచ్చిన ప్రకారంగా ఈరోజు 500 రూపాయల బోనస్ ప్రతి పంటకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఇవే నిధులందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఆరోగ్య పరిస్థితి బాగాలేకుండా కొద్ది రోజులు లోపల ఉండడం వల్ల మరొక స్తబ్దత ఏర్పడ్డా మళ్ళీ ఈరోజు వారు జనాల్లోకి రావడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.